హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ వీడియోలో అయితే మనం బోల్ట్ బీస్ట్ ప్రో గురించి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చూద్దాం. ఎలా ఉంటుంది, ఏంటి, ఏం ఫీచర్స్ ఇచ్చారైతే ఓపెన్ చేసి రివ్యూ చేసి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసాం. చూడండి ఎంత బాక్స్ ఇచ్చాడో, చిన్నదానికి సెక్యూరిటీ అనమాట. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ లోపల ఏమేమి ఇచ్చాడో చూద్దాం. చూడండి, బాక్స్ అయితే ఓపెన్ చేసాం. లోన వాచ్కి డ్యామేజ్ అవ్వకుండా పైన పేపర్స్ కూడా ఇచ్చిండు. సేఫ్టీ డెలివరీ అనమాట. సరే, ప్రొడక్ట్ వచ్చి 3999 అమెజాన్లో. నెక్స్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తాం. ఇదిగోండి వాచ్ బాక్స్ అయితే ఇది. ఓకే, ఇప్పుడు బాక్స్ లోపల ఏమేమి ఇచ్చాడో చూద్దాం. బాక్స్ మీద వచ్చి బ్లూటూత్ కాలింగ్, వాయిస్ రికార్డింగ్ అండ్ వాయిస్ అసిస్టెంట్ ఒకటి 3 ఆప్షన్స్ అని చూపిస్తున్నాడు. పైన 1.69 ఫుల్ టచ్ డిస్ప్లే అంట. ఇంకా సైడ్లో వచ్చి SPO2 ఒకటి, హార్ట్ రేట్ ఒకటి, మల్టీ స్పోర్ట్స్ మోడ్, బ్యాటరీ లైఫ్ అండ్ ఇన్బుల్ట్ మైక్. నెక్స్ట్ బ్లూటూత్ కాలింగ్, IP67 ఇచ్చాడు. స్మార్ట్ నోటిఫికేషన్, వాయిస్ అసిస్టెంట్. వెనకాల కూడా కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేశాడు. బ్రీతింగ్, వెదర్, మల్టీ వాచ్ ఫేసెస్, కెమెరా కంట్రోల్, వాయిస్ రికార్డింగ్, మ్యూజిక్ కంట్రోల్. ఏదైతే సైడ్లో అయితే ఇచ్చాడో అవే వెనకాల కూడా మెన్షన్ చేశాడనమాట. మళ్ళీ ఇంకోసారి ఇక్కడ కింద చూసుకునేసరికి ఇదిగోండి స్కాన్ రోట్ ఇచ్చాడు. ఈ స్కాన్ చేసుకుంటే డైరెక్ట్ ప్లే స్టోర్కి అయితే చూపిస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోవటం, డాఫిట్ అనే యాప్ అయితే ఉంటుంది. అదనమాట స్కానర్ అయితే ఇది. ఓకే, నెక్స్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేసి దీనిలోన ఏమేమి ఇచ్చాడో అయితే చూద్దాం ఒకసారి. ఇదిగోండి బాక్స్ లోన్ అయితే ఇలా ఉంది. వాచ్ ఇచ్చాడు. ఇంకా బాక్స్ లోన్ ఇంకేమేమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. ఇదైతే ఓపెన్ తీసి పక్కన పెడదాం. ఇదనమాట వాచ్. ఇక బాక్స్ లోన్ వచ్చేసరికి ఇక డాక్ ఛార్జర్ ఒకటి ఇచ్చాడు అనమాట, ఛార్జింగ్ అడాప్టర్. నెక్స్ట్ ఇంకొన్ని యూజర్ మాన్యువల్స్ అను వారంటీ అవన్నీ మెన్షన్ చేశాడు. ఇది వచ్చేసరికి యూజర్ మాన్యువల్. లోన్ వచ్చేసరికి ఇది వారంటీ రిజిస్ట్రేషన్ అనమాట. వారంటీ రిజిస్టర్ చేసుకొని ఇచ్చాడు. స్కాన్ యూస్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూ హ్యావ్ వన్ బోల్ట్ ప్లే యాప్ అంట. ప్లే యాప్ మెంబర్షిప్ ఇచ్చాడు. నెక్స్ట్ గానా మెంబర్షిప్ అనమాట. ఇది 3 months ఫ్రీ మెంబర్షిప్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసరికి బుక్ మై షో వోచర్ ఒకటి ఇచ్చాడు. ఇలా ఇవైతే ఇచ్చాడు దీనిలోన. సో ఇవి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వాచ్ సంగతికి వచ్చేసరికి అయితే ఇదనమాట. వాచ్ సైడ్ వచ్చేసరికి మెటాలిక్ ఫినిషింగ్, బ్యాక్ వచ్చేసరికి ప్లాస్టిక్ బాడీ ఇచ్చిండు. నైలాన్ స్ట్రాప్స్ ఇచ్చిండు. స్ట్రాప్స్ క్వాలిటీ కూడా మంచిగానే ఉంది. ఇదైతే ఓపెన్ చేద్దాం. సీల్ ఓపెన్ చేసి చూద్దాం. సీల్ అయితే ఓపెన్ చేస్తాము. వాచ్ అయితే ఇది. దీనికి ఛార్జ్ లేదనుకుంటా. ఒకసారి ఛార్జ్ చేసి ఒకసారి లాంచ్ చూద్దాం. ఇదిగోండి వాచ్ లాన్ అయితే ఇది మెయిన్ డిస్ప్లే లాగా ఇచ్చాడు. సైడ్ కంటే మెనూ వస్తుంది. ఓకే, 1 minute. ఓకే, వాచ్ చూసుకునే పని అయితే ఇలా ఉంటుంది. లోన సైడ్ బటన్ నొక్కితే ఆన్ అవుతుంది. ఇదేమో మెనూ అనమాట.
లెఫ్ట్ నుంచి రైట్ స్క్రోల్ చేసి మెనూ వస్తుంది, మళ్ళీ బటన్ నొక్కితే హోమ్కి వెళ్తుంది. ఇటు స్వైప్ చేస్తే కాలింగ్ అనమాట, కాలింగ్ ఫీచర్స్. నెక్స్ట్ ఇటు సైడ్ కంటే బ్యాక్ కాంటాక్ట్స్ ఇచ్చి కాంటాక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ వాయిస్ అసిస్టెంట్, ఇంకోటి వచ్చేసరికి హార్ట్ రేట్. అండ్ హార్ట్ రేట్ యాక్యురసీగానే ఉంది, పర్లేదు, మరీ అంత కాదు, యాక్యురసీ పర్లేదు. నెక్స్ట్ వచ్చి ఇది స్టెప్స్ అనమాట. నెక్స్ట్ ఇది కెమెరా కంట్రోల్ ఇచ్చాడు అనమాట, షట్టర్. ఇది వాచ్ అయితే ఇదనమాట. చూడండి ఇప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చింది చూడండి. నోటిఫికేషన్ అంతా మంచి వర్కింగ్లోనే ఉంది. పైనుంచి కింద కంటే మెనూ వస్తుంది. బ్రైట్నెస్ పెంచుకోవడానికి తగ్గించుకోవచ్చు అక్కడ. తర్వాత పైన వచ్చేసరికి ఇంకా వైబ్రేషన్ ఇచ్చాడు. తర్వాత కనెక్షన్ అనమాట, ఇది ఫ్లాష్ లైట్ ఒకటి ఇచ్చి, ఫ్లాష్ లైట్ ప్రెస్ చేసి బ్యాక్ అనుకోవడమే, మళ్ళీ అది వైబ్రేషన్ నాన్ వైబ్రేషన్ లైట్ అనమాట. నెక్స్ట్ అది వచ్చి థియేటర్ మోడ్ అనమాట. థియేటర్ మోడ్ కూడా ఇచ్చాడు ఇందులో వచ్చేసరికి. ఇందులోనే వెదర్ కూడా చూసుకోవచ్చు పైన మెనూలో. నెక్స్ట్ బ్యాక్ వస్తే ఇదనమాట వాచ్ అయితే టోటల్గా. ఇందులో చూడండి, యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేను. యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తుంటే అది కూడా నోటిఫికేషన్ చూపిస్తుంది, ఎంత ఎంబీ ఎక్కింది, ఎంత ఎంబీ ఇంకా రిమైనింగ్ ఉందని కూడా. ఈ ఫ్యూచర్ అయితే నాకు చాలా నచ్చింది. సో వాచ్ అయితే టోటల్గా పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. ఈ బడ్జెట్లో ఓకే ఇది.